సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకాకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇందులో 14 కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకదాని తర్వాత మరొక కేసు పోసాని మెడకు చుట్టుకుంటుంది. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ నేడు ఆయన పాలిట శాపంగా పరిణమించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా దూషించిన కేసులు వరుసగా నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు చేసిన నాడు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరుసగా కేసులు పోలీసులు నమోదు చేస్తున్నారు. దీంతో పోసాని కృష్ణమురళిని ఏపీ అంతటా తిప్పుతూ జైళ్లను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 14 నుంచి 17 కేసులు నమోదయ్యాయి. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం పీటీ వారెంట్పై నరసరావుపేటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరొక చోటకు, ఇలా ఏపీ అంతా ఆయనపై కేసులు నమోదు కావడంతో దాదాపు అన్ని సబ్ జైళ్లను చూపించే అవకాశం ఉందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసు రెడీగా ఉండటంతో ఆయన 4 గోడల మధ్య నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంగీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30కి పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిలో 17 కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి. లేటెస్ట్గా 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకు వెళ్లారు. గుంటూరు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్, అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. పోసానిని అప్పగిస్తే తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారట. 3 జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు, పీటీ వారెంట్లు పోసానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పోసానితో పాటు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోసాని ఒక మూర్ఖుడు, పోసాని లాంటి వాళ్లతో అప్పుడు తిట్టించి ఇప్పుడు గగ్గోలు పెడతారా అంటూ ఆయన నిలదీశారు. తప్పు చేసిన వాళ్లను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. మొత్తం మీద పోసాని ఏపీ టూర్ వేయక తప్పదన్న సెటైర్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు. అలాంటి వాణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? సహిస్తాడు. ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. మాట్లాడి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, భావస్వేచ్ఛను హరించి, స్వాతంత్ర స్వేచ్ఛను హరించి, రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి, ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా? ఇంకా ఉన్నారు మూర్ఖులు. బియ్యం దొంగలు ఉన్నారు, అందరూ వస్తారు. మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు. ఒక్కొక్కరిని గెలుపు. ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్, ఎవరు వదలరు, ఏదో ఒక రోజు బయటకు వస్తారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు.